దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. గజ్వేల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత నడుస్తోంది. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ నడుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మమత గెలవడంతో ఆమె భర్త అక్కడ భారీ ర్యాలీ తీశారు. సో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ నినాదాలు చేసేసరికి అక్కడ తీవ్రమైనటువంటి గందరగోళ వాతావరణం ఏర్పడ్డది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా ఏర్పడ్డట్టుగా కనిపిస్తోంది. సో పరస్పరం కొట్టుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో కొంత తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే మనకు గజ్వేల్లో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కొన్ని కీలకంగా హంగ్ ఏర్పడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. జహీరాబాద్, కేసముద్రం, కోహీర్, బెల్లంపల్లిలో హంగ్ ఏర్పడ్డది. వాటితో పాటు ఆలంపూర్ కానీ, ఇస్నాపూర్ కానీ, అమర్చింత, జనగామలో కూడా హంగ్ ఏర్పడ్డది. సో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థుల ఓట్లే కీలకం కాబోతున్నాయి. ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, వేములవాడలో కూడా హంగ్ ఏర్పడ్డది. బోధన్తో పాటు అటు గద్వాల్, అలియాబాద్లో కూడా హంగ్ ఏర్పడ్డది. సో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఆ తర్వాత ఎక్సఫిషియో మెంబర్ సంబంధించినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడబోతున్నాయి. మహబూబాబాద్, మెదక్ మున్సిపాలిటీలో కూడా హంగ్ వాతావరణమే కనిపిస్తోంది. బట్ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అనుకున్నారు. ట్రయాంగిల్ ఫైట్ కాస్త జస్ట్ 1-1 ఫైట్లా మారిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా ఈ ఫైట్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు 50 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అప్డేట్స్ డిక్లేర్ చేసింది, విన్నింగ్ డిక్లేర్ చేసింది. దాంట్లో ప్రధానంగా 43 స్థానాల్లో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 9 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టోటల్గా 116 మున్సిపాలిటీలకు గాను 53 మున్సిపాలిటీలకు ఇప్పటికే విజయం కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను గెలుచుకుంది. 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ 43 మున్సిపాలిటీలను గెలుచుకుంది. సో కాంగ్రెస్ ఖాతాలు అటు మంచిర్యాల కూడా పడింది. కొంత ఉత్కంఠమైనగా ఉండే. సో మంచిర్యాల కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. అక్కడ బీజేపీ కొంత బలంగా ఉన్నట్టు అనిపించింది. బట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాంటి ఫైట్ ఉంటున్నట్టే కనిపించింది. మొత్తం అక్కడ 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లో విజయం సాధించింది. మిగతా డివిజన్లో కూడా కౌంటింగ్ నడుస్తోంది. సో 4 డివిజన్లలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో సదాశివపేట మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో వాట్ నెక్స్ట్, తర్వాత ఏం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, స్టేషన్ గన్పూర్ లాంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. అటు వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో కూడా 12వ డివిజన్లో అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయి. సో అక్కడ కూడా ఈ మధ్య కాలంలోనే ఆరూరు రమేష్ భారతీయ జనతా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరడం జరిగింది. ఎన్నికల ఓటమి తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఘర్ వాపసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చేరుకున్నారు. సో చూడాలి ఎట్లాంటి ఫలితాలు ఉండబోతున్నాయో. అధికార పార్టీకి అయితే కొంత అనుకూలత కనిపిస్తోంది. అధికార పార్టీ హవా అయితే కొనసాగుతోంది. సో ఆల్మోస్ట్ 90 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. సో మిగతా సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇక క్లైమాక్స్కు చేరుకుందనే చెప్పాలి. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో 12వ డివిజన్లో అధికార పార్టీకి అనుకూలంగా లెక్కింపు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగారు. ఆర్ఓ రీకౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వర్ధనపేట మున్సిపాలిటీ 12వ వార్డులో రీకౌంటింగ్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచినట్టు ప్రకటించి సెకండ్ టైం వెంటనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటూ ప్రకటించారంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో అధికార పార్టీకి అనుగుణంగా ఆర్ఓ పనిచేస్తున్నారంటూ 12వ వార్డులో రీకౌంటింగ్ చేయాలంటూ కూడా మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ అక్కడ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా ఉద్రిక్తత నడుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్లోకి శంకర్ నాయక్ను ఎట్లా పంపిస్తారంటూ కూడా గొడవకు దిగారు. 4వ వార్డు అభ్యర్థిని క్యాంపుకు తరలించడం